ఇంతకుముందు వీడియో లోపల మనము శ్రీవారి మెట్లు గంటన్నర లోపల ఎలా వెళ్ళాం. సో ఫైనల్గా అయితే శ్రీవారి మెట్టు వరకు రీచ్ అయినాం. రీచ్ అయిన తర్వాత పైన ఎట్లా దర్శనం చేసుకోవాలి, నేను ఎట్లా చేసుకుంటున్నా, నా లగేజ్ ఏడా తీసుకుంటా, ఏం లేదనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా. సో కింద శ్రీవారి మెట్టు దగ్గర ఇచ్చిన లగేజ్ని మనం ఇక్కడ తీసుకుంటాము. తీసుకొని మెల్లిగా టెంపుల్ దిశగా మనం ప్రయాణం స్ట్రైట్గా వెళ్ళిపోయి అక్కడ మనకు అనిపిస్తుందిగా ఫ్రీ బస్ అండి. సో నేనేం చేసిన అంటే ఇక్కడ నుంచి బ్యాక్ తిరిగి చూస్తే ఎక్కడి నుంచి వచ్చినా అనేది మీకు అనిపిస్తుంది. సో నేను ఇక్కడ నుంచి బయటికి వచ్చిన మెట్లెక్కి బయటికి వచ్చి స్ట్రైట్గా ఈ డైరెక్షన్లో స్ట్రైట్గా వెళ్తే సో అక్కడ నేను టెంపుల్కి రీచ్ అవుతాను. సో మనకు 300 టికెట్స్ కానీ, సుపదం కానీ, బ్రేక్ దర్శన్ కానీ ఈ దారి లోపల మనకు అడ్డొస్తాయి అన్నట్టు. సో మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, విఐపి బ్రేక్ దర్శన్, సుపదం, 300 టికెట్, డొనేషన్ చేసిన వాళ్ళు కూడా ఇదే దాంట్లోపటికి వెళ్ళిపోతారు వాళ్ళు. తిరుమలలో మనకు ఇటువంటి చెట్లు చాలా కనిపిస్తుంటాయి. ఇటువంటి పూల మొక్కలు, ఔషధ మొక్కలు తిరుమల అడవి లోపల ఇటువంటి ఎన్నో ఉంటాయి. ఇంకోటి తిరుమల లోపల ఉన్నటువంటి ప్రతి చెట్టు చాలా పవిత్రమైనది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి నాదానిది అవి ఎన్నిసార్లు వినింటాయో. సో నడిచి కాళ్ళు నొప్పి పెడుతున్నాయి అని చెప్పి కొంచెంసేపు సేదది ఇది పళ్ళు తిందాము అనే ఒక ఉద్దేశంతోన వాటర్ మెలూన్ దొరుకుతుందా, దొరకలేదు. ఏం చేద్దాము, కీరా దొరికింది. కీరా ఓకే డన్ అని చెప్పి కీరా తిని మళ్ళీ నా ప్రయాణాన్ని నేను స్నానం చేసుకుంటూ అంటే గుండంకి వెళ్దాం అనుకుంటున్నా. గుండంకి ఫైనల్గా అయితే పుష్కరిణికి చేరుకున్నా. ఇక్కడ స్నానం చేసుకొని భోజనం చేసుకొని వరాహస్వామికి మొక్కిన తర్వాత వెంగమాంబ డైనింగ్ హాల్లో భోజనం చేసుకొని వెళ్తాం. సో బయటికి వచ్చిన తర్వాత ఇదే వరాహస్వామి అండి. ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని జనాలు అంటుంటారు. ఇక్కడ అదే రాధాకృష్ణుల టెంపుల్ ఉంటుంది. వరాహస్వామి తర్వాత రాధాకృష్ణుల దర్శనం చేసుకున్న తర్వాత నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ నరసింహస్వామి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. సో నేనైతే ఫస్ట్ అన్నప్రసాదం తీసుకున్న తర్వాత దర్శనంకి వెళ్దాం అనుకుంటున్నా. మనకు కనిపించేదే ఇది వెంగమాంబ డైనింగ్ హాల్. ఇక్కడే అన్నప్రసాదం దొరుకుతుంది. దానంలోకెల్లా అన్నదానం చాలా గొప్పది అంటుంటారు. వెంగమాంబ డైనింగ్ హాల్లో అన్నప్రసాదానికి వెళ్తున్నాను. సో మీరందరూ చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ పొద్దున్నే పలహారం మీన్స్ టిఫిన్ ఉంటుంది. మధ్యాహ్నం భోజనం, రాత్రి కూడా భోజనం ఉంటుంది, దొరుకుతాయి ఇక్కడ. వెంగమాంబ డైనింగ్ హాల్ లోపల గోడపైన ఉన్నటువంటి చిత్రము శ్రీశైలము, మహానంది, అహోబిలము, తిరుమల కొండలోని ఉంటాయి. సో ఇక్కడ మనం వెంగమాంబ డైనింగ్ హాల్ లోపలికి వెళ్తున్నాము. సో ఇదేనండి వెంగమాంబ డైనింగ్ హాల్ లోపల. ఇక్కడ భోజనము అంటే అన్నప్రసాదం చాలా రుచికరంగా ఉంటుండే. మరి ఇప్పుడైతే నాకు అంత ఇదిగా అనిపించలేదు. సో కొన్ని కార్యాల వల్ల మరి అలా అట్లా అనిపించలేదు నాకు. సో నేనైతే అక్కడ ఏదేమైనా కానీ భోజనం చేయాలి, అన్నప్రసాదం తీసుకోవాలి వెంకటనాథుడు అని చెప్పి ఒక ఉద్దేశంతో అక్కడ భోజనం చేసుకుని మెల్లిగా బయటికి వచ్చేసి ఇక్కడ నుంచి తిరుమల మాడవీధిలోకి వెళ్ళి స్వామిని దర్శించుకోవడం అందామని చెప్పి వెళ్తున్నా. సో ఇదేనండి మనకి ఎందుకు అనిపిస్తుందో గొల్ల మండపము ఒక యాదవ మాతృమూర్తికి చిహ్నంగా అని అంటారు. నెక్స్ట్ మనం సుపదం నుంచి వెళ్తున్నాం. సుపదం అంటే ఈ సుపదం గుండా చిన్నపిల్లలు ఇన్ఫాంట్స్ పసిగుడ్డు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ సుపదం నుంచి ఫ్రీ అన్నట్టు 1 year నుంచి. ఎగ్జాంపుల్ నాకు ఒక పాప ఉంది, నాకు నా భార్యకు ఫ్రీ అన్నట్టు. ఆధార్ కార్డు కానీ పాపది డిశ్చార్జ్ సమ్మరీ కానీ అక్కడ చూపిస్తే మన దర్శనానికి అక్కడ నుంచి ఫ్రీగా వదిలేస్తారు. ఎటువంటి టికెట్ అవసరం లేదు వాళ్ళకి. సో ఇదే అండి సుపదం. సో రిక్వైర్మెంట్ బిలో ఆర్ ఇయర్ వివి దర్శన్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ డిశ్చార్జ్ సమ్మరీ, బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు. సో ఇప్పుడైతే నేను 300 దర్శనానికి వెళ్తున్నాను. భోజనం చేసుకున్న తర్వాత 300 దర్శనానికి వెళ్దామని చెప్పి లైన్ పెద్దగానే ఉంది చూడండి సుపదం లోపల.
సో చిన్నపిల్లలకు ఇబ్బంది కలగొద్దన్న ఒక ఉద్దేశంతో టీటీడీ వాళ్ళు ఈ సుపథం గుండా ఇన్ఫాంట్స్ని పంపిస్తుంటారు. ఇన్ఫాంట్స్ వాళ్ళ తల్లిదండ్రులని పిల్లల్ని. సో ఇప్పుడైతే నేను 300 దర్శనానికి వచ్చేసిన. ఆల్మోస్ట్ ఇదే 300 దర్శనము. సో నాతో వచ్చినట్టు నా మిత్ర బృందానికి సెండ్ ఆఫ్ చెప్పి నేను 300 దర్శనానికి వెళ్తున్నానండి. నేనైతే టికెట్ చూపించి లోపలికి వచ్చిన 300 దర్శనం కోసము. సో ఈ దర్శనంలో జనాలు బాగానే ఉండే అనిపించింది. దాని తర్వాత నేను మెల్లిగా ముందుకు వెళ్ళిన తర్వాత నా లగేజ్, నా బ్యాగ్, నా ఫోన్, మొబైల్ని అక్కడ సమర్పించాలి. అంటే మీరు లాకర్ రూమ్లో పెట్టాలి. అక్కడ దర్శనం మధ్యలోనే ఉంటుంది. సో వాళ్ళకి సబ్మిట్ చేసేసిన. దర్శనం చేసుకుని బయటికి వచ్చేసిన. బయటికి వచ్చింటే నాకు దర్శనం అయితే ఒక 3 hours కంటే ఎక్కువ పట్టలేదు. 2.5 గంటలేమో పట్టినట్టుంది. సో బయటికి వచ్చి సేమ్ నా లగేజ్ ఎక్కడైతే లోపల సబ్మిట్ చేసిండో బయటికి వచ్చిన తర్వాత ఈ సేవా సాధనకి దగ్గరలో ఇస్తుండ్రి, అందుకోసం తీసుకుని అని చెప్పి వచ్చేసిన. ఈ సేవా సాధన ఎందుకోసం అంటే స్వామివారి సేవలో పాల్గొంటుంటారు కదా ఫ్రీగా, వాళ్ళ కోసం అని చెప్పి ఈ సేవా సాధన ఇది. ఇక్కడ ఆ ముందు చివరిన వెళ్తుంటే నా లగేజ్ ఉండే తీసేసుకున్నా. నాకైతే దర్శనానికి సాయంత్రం పూట స్వామివారు రథోత్సవం జరుగుతుండే. సో ఇటువంటి ఉత్సవాలు ప్రతిరోజు జరుగుతుంటాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్య టెంపుల్కి ఎదురుగా ఉన్నటువంటి జ్యోతి మనం వెలిగించి మొక్కి, అయ్యా వెంకటనాథ, సో మాకు ఎటువంటి ఏమైనా ప్రాబ్లం ఉన్నా నువ్వే చూసుకో తండ్రి అని చెప్పి ఆయనకు మొక్కి ఒక టెంకాయ కొట్టి ఇంత కర్పూరం వెలిగించి మొక్కేసి మళ్ళీ ఏం చేద్దాము అని చెప్పి మెల్లగా బయట వెనక్కి తిరిగి అక్కడ హనుమాన్జీ ఉంటాడు. హనుమాన్జీకి ఒక అయ్యా హనుమాన్జీ నమస్తే అని చెప్పి మెల్లిగా నా ప్రయాణం గుడి మొత్తం అంటే మాడ వీధులు మన ప్రేక్షకులకు చూపించాలన్న ఒక ఉద్దేశంతో మాడ వీధులు మొత్తం తిరుగుతున్నాను. చూడండి, మీరు ఒకసారి మాడ వీధులు చూసుకోవచ్చు ఎక్కడెక్కడ ఏమేమి లేదు. ఇది టెంపుల్ ముందు భాగం అన్నట్టు. ఇది దర్శనం అయిపోయింది, భోజనం అయిపోయింది, దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనము తిరుమలలో ఉన్నటువంటి మాడ వీధులు చూపిస్తాను మీకు. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇక్కడ హాతీరామ్ బాబాజీ గారు స్వామీజీ మరి ఇద్దరు కలిసి పాచికలు ఆడిన ప్లేస్ అని ఒక బొమ్మ రూపం లోపల ఇక్కడ ఉంది చూడండి. సో దీని పక్కన సుపథం ఇది. సో ఇది దక్షిణ దిశకు, టెంపుల్కి దక్షిణ దిశలో ఉన్నటువంటి మాడ వీధులు ఇవి. సో ఈ మాడ వీధుల గుండా మనం చూసుకుని ఇప్పుడు నెక్స్ట్ పడమర దిక్కు అంటే గుడి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మాడ వీధి ఇది. దాని తర్వాత మనకు వచ్చేది ఉత్తర మరియు తూర్పు కనిపిస్తాయి ముందులా. ఈ మాడ వీధులలో తిరుగుతున్నాం కదా. యాక్చువల్ నేను తిరుమల దర్శనం ఎట్లా చేసుకుంటాను అనేది మీకు చెప్తా. సో జనరల్గా చెంగల్పట్టు ట్రైన్కి వచ్చేస్తా. చెంగల్పట్టు ట్రైన్కి ఎన్నిటికి అంటే కాచిగూడ లోపల 5 గంటలకు ఉంటుంది. నేను రేణిగుంటకు వచ్చే వరకు 4:30 అవుతుంది. పొద్దున 4:30 అంటే 3:30కి 3:55కి అక్కడ డిపార్చర్ అవుతుంది. సో మనం 4 o'clock వేసుకున్నాము. అక్కడి నుంచి శ్రీవారి మెట్లు. సో శ్రీవారి మెట్ల వరకు వచ్చే వరకు 5:15 అట్లా 5:50 నుంచి 50 మధ్యలో జనాల దీన్ని బట్టి ట్రాఫిక్ని బట్టి వచ్చేస్తా. సో అక్కడ నుంచి ఏం చేస్తానంటే అక్కడ దర్శనం తీసుకుంటా. దర్శనం టికెట్ లేకుంటాయి కాబట్టి సో నాకు అక్కడ దర్శనం టికెట్ తొందరనే దొరికిపోతుంది. సో లగేజ్ కౌంటర్లో వేసిన తర్వాత అక్కడ దర్శనం టోకెన్ తీసుకొని మెల్లిగా మెట్లెక్కి పైనకి వచ్చే వరకు అప్రాక్సిమేట్గా 9:30 అట్లా అనుకోండి. సో మెల్లిగా నడుచుకుంటూ వచ్చే వరకు 9:30 అంతే. అప్పుడు ఏం చేస్తా అంటే నేను ఇప్పుడు మీకు కనిపిస్తుందిగా ఇదే అండి వరాహమూర్తి టెంపుల్ ఇది. సో మనం ఫస్ట్లో చూసినాం, మళ్ళీ కూడా ఇప్పుడు చూడండి ముందర మీకు రాధాకృష్ణ టెంపుల్ కూడా వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటే నేను పైనకి వచ్చిన వెంబడే ఒకవేళ గుండు కొట్టుకుంటే గుండు కట్టేసుకుంటా ఇమీడియట్గా గుండంకి వెళ్ళి స్నానం చేసి వరామూర్తి దర్శనం చేసుకొని భోజనం చేసుకొని మెల్లిగా పోయి దర్శనం క్యూ లైన్లో నిలబడిన అనుకో ఇక ఎంత టైం పట్టండి. 2 గంటలు 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎన్ని గంటలైనా పట్టుకోకు. సరే వెంకటనాథ అని ప్రసాదంగా మన లోపల మనకు మంచిగా సాంబార్ రైస్ ఇస్తారు, పెరుగన్నం ఇస్తారు, పాలు ఇస్తారు. సో మనం మంచిగా ఆరాం రెస్ట్ తీసుకోవచ్చు. సో అట్లా దర్శనం చేసుకుని బయటకు వచ్చి మళ్ళీ లడ్డు ప్రసాదం తీసుకొని మళ్ళీ సేమ్ ఈవినింగ్ ట్రైన్కి మళ్ళీ కాచిగూడ దిగేసి వెళ్ళిపోవచ్చు మనం ఈజీగా. సో మహబూబ్నగర్లో గద్వాలో ఉన్న వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేయొచ్చు. ఎందుకంటే 1 డేలో మనం పోయి రావచ్చు అంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు అట్లా. సో నేను చేసే ప్రాసెస్ అయితే ఇదే అండి.
సో కాబట్టి మీకు కూడా ఈజీగా ఉంటుంది అన్నట్టు చెప్తున్నా. సో ఎవరైనా ఇష్టం ఒక వాళ్ళు కొంతమంది మేము లేదు గుడిలో పడుకోవాలనుకుంటున్నాము అక్కడ పడుకుంటాము అంటే గుడి ముందర మస్తు ప్లేస్ ఉంటుంది, మీకు అనిపిస్తుందిగా ఈ ప్లేస్లో ఎక్కడైనా ఎవరైనా పడుకోవచ్చు, ఎవరేమన్నారు మనని. సో మన ఇష్టం అన్నట్టు. సో దీంట్లో పూట ఇంకొకటి 5 తిరుమలలో 5 ప్లేస్లే ఉన్నాయి మీకు చూడడానికి. ఒకటి పాప వినాశనం, ఆకాశగంగ, శిలాతోరణం, వేణుగోపాల స్వామి టెంపుల్, దాని తర్వాత జాపాలి. సో ఈ 5 ప్లేస్లు వస్తాయి. ఒక ప్లేస్లో 3 ప్లేసెస్ వస్తాయి, ఒక రూట్లో 3 ప్లేసెస్ వస్తాయి, ఇంకొక రూట్లో 2 ప్లేసెస్ వస్తాయి. సో అవి కూడా తప్పకుండా చూడండి. సో తిరుమల జాపాలి మాత్రం చాలా బాగుంటుంది, దయచేసి ఎవరు మిస్ కావద్దు, జాపాలి కంపల్సరీ వెళ్ళండి, ఓకేనా. అంతే అండి. దీని తర్వాత ఇక నేను మళ్ళీ కిందికి వెళ్ళేసి ట్రైన్ సేమ్ చెంగల్పట్టు ట్రైన్, రిటర్న్ చెంగల్పట్టు ట్రైన్కి వెళ్ళిపోతాను. సో ఓం నమో వెంకటేశయ్య. నా వీడియోని చూసిన వాళ్ళంతా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఇటువంటివి నెక్స్ట్ ఇంకెన్నో నేను గుళ్ళవి మీకు ఎట్లా వెళ్ళాలి ఏమేమి లేదనేది నేను చూపిస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో చూసి నన్ను లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసిన ఇంతవరకు చేసిన వాళ్ళకి, ఇప్పుడు ముందు చేసేవారికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షం మీ పైన ఎల్లప్పుడూ మీ ఫ్యామిలీ పైన ఉండాలని కోరుకుంటూ మీ ఫాక్స్టైల్ కేఎం యూట్యూబ్ ఛానల్ వెంకటేష్. థ్యాంక్ యూ అండి.